హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్. ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్కి వర్క్ చేయబోతున్నాను ఇప్పుడు నేను. అది కూడా రెగ్యులర్గా ఇంతకుముందు పెట్టిన వీడియోస్ని బట్టి ఎప్పుడు నెక్కి వర్క్ చేసేవాళ్ళం కదా, ఈసారి డిఫరెంట్గా నడుము దగ్గర వర్క్ చేస్తున్నాము. అది కూడా కస్టమర్ అడిగారు ఇక్కడ చేయమని. సో ఏ రకంగా డిఫరెంట్ వర్క్ ఇక్కడ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూసి నేర్చుకోండి అండ్ మీకు కూడా ఉపయోగపడితే మీ బ్లౌజెస్కి కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి బ్లౌజ్కి వర్క్ ఎలా చేశానో చూపించేస్తాను. వచ్చేసేయండి. మీకు కూడా ఈ డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్. ఇప్పుడైతే డిజైన్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను గోల్డ్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఈ గోల్డ్ బీడ్స్ అండ్ ఈ షేప్ బీడ్స్, ఈ రెండు టైప్స్ ఆఫ్ బీడ్స్ని యూస్ చేసి వర్క్ని స్టార్ట్ చేసేస్తున్నాను. నీడిల్ తీసుకున్నాను. నీడిల్కి 3 to 6 లైన్స్ థ్రెడ్ ఎక్కించుకొని నాట్ వేసుకున్నాను ఎడ్జ్లో. అండ్ నడుముకి ఈ ఎడ్జ్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, నీడిల్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ అదే హోల్లోకి కింద నుంచి తీసుకెళ్ళి నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత చెప్పాను కదా గోల్డ్ బీడ్స్ యూస్ చేస్తున్నానని, ఈ గోల్డ్ బీడ్స్ని నీడిల్కి ఎక్కించుకుంటున్నాను. 3 గోల్డ్ బీడ్స్ యూస్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఈ లెంత్ ఇలా పెడితే కరెక్ట్గా ఇక్కడికి వస్తుందన్నమాట. అలా అయితే స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకి. అందుకని కొంచెం ఇటు పక్కకి నీడిల్ని దించుకుంటే మనకి వర్క్ ఇలా వస్తుంది, కొంచెం వీ షేప్లో వస్తుంది. ఓకే, ఇక్కడ 2 knots వేసుకుని మళ్ళీ ఫస్ట్ బీడ్లోకి నీడిల్ దించుకొని ఇప్పుడు మనం 2 గోల్డ్ బీడ్స్ మాత్రమే ఎక్కిస్తున్నాం. చెప్పాను కదా లెంత్కి కొంచెం ఇటు పక్కకే దించుకుంటే నీడిల్ మనకి అవి షేప్ వర్క్ వస్తుంది. 2 knots వేసుకొని మళ్ళీ ఫస్ట్ గోల్డ్ బీడ్లోకి దించేసుకోవాలి. ఈ వర్క్ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. చిన్న వర్కే మన బ్లౌజ్కి చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇదే విధంగా మొత్తం చివరి వరకు ఇదే విధంగా ఫినిష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో నేను చూపిస్తాను. నేను ఫినిష్ చేసేసి మీకు నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను డిజైన్ ఫినిష్ చేసేసాను. గోల్డ్ బీడ్స్ యూస్ చేసి బ్లౌజ్ అంతా ఫినిష్ చేశాను. ఇక్కడితో డిజైన్ అవ్వలేదు, ఇంకా వేరే బీడ్స్ యూస్ చేయాలి కదా. దానికోసం నేను మళ్ళీ స్టార్టింగ్లో నీడిల్కి నాట్ వేసుకొని చూసారు కదా ఎక్కడ దాకా 2 గోల్డ్ బీడ్స్ని ఎక్కించాను నీడిల్లోకి. ఇప్పుడు ఈ షేప్ బీడ్ అండ్ ఒక గోల్డ్ బీడ్ మళ్ళీ ఎక్కించుకుంటున్నాను. ఎక్కించుకొని గోల్డ్ షేప్ బీడ్ వదిలేసి ఆ లాంగ్ బీడ్లోంచి రివర్స్ తీసుకోవాలన్నమాట థ్రెడ్ని.
చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. తరువాత చూపిస్తున్న విధంగా ఇటు పక్కన గోల్డ్ బీడ్లోకి నీడిల్ ఎక్కించి పైకి క్లాత్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఒక నాట్ వేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎనీ డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే గోల్డ్ బీడ్స్ వర్క్ అయిపోయిన తర్వాత నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని నాట్ వేసుకొని ఫస్ట్ గోల్డ్ బీడ్స్ వర్క్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నాట్ వేసుకొని ఇందాక చూపించిన విధంగా 2 గోల్డ్ బీడ్స్లోకి నీడిల్ని తీసుకొచ్చి అక్కడ మనం లాంగ్ బీడ్ అండ్ ఇంకొక గోల్డ్ బీడ్ ఎక్కించుకొని రివర్స్ తీసుకొని మళ్ళీ 2 గోల్డ్ బీడ్స్కే ఎక్కించాలి నీడిల్. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా ఒకటి ఎక్కించాం కదా, సెకండ్ వన్ 2 గోల్డ్ బీడ్స్లోకి ఎక్కించి అక్కడ బ్లౌజ్కి ఒక నాట్ వేసుకుంటే మనకి డిజైన్ నీట్గా వస్తుందన్నమాట. మళ్ళీ అదే గోల్డ్ బీడ్లోంచి రివర్స్ తీసుకొని ఒక గోల్డ్ బీడ్లోంచి బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకొక గోల్డ్ బీడ్లోంచి తీసుకురావాలి బయటికి. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మధ్యలో ఒక గోల్డ్ బీడ్కి గ్యాప్ వస్తుంది. చూస్తున్నారు కదా, కంటిన్యూస్ రావట్లేదు డిజైన్. మధ్యలో ఒక గోల్డ్ బీడ్కి గ్యాప్ వచ్చింది. జాగ్రత్తగా గమనించి నీట్గా వేసుకోండి డిజైన్ని. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది బ్లౌజ్కి. పార్టీ వేర్ శారీస్కి బ్లౌజ్ కుట్టించుకొని మోడ్రన్గా ఇలాంటి వర్క్స్ చేయించుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మీ శారీస్కి కూడా. ఒక్కసారి ట్రై చేయండి. డిజైన్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. 2 గోల్డ్ బీడ్స్ అయితే గ్యాప్ ఉండాలి. క్రాస్గా ఎక్కించుకోవాలి, నాట్ స్ట్రైట్గా కాదు, క్రాస్గా. అండ్ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ మొత్తం కంటిన్యూ చేసుకుంటూ వేస్తూ వెళ్తే నడుము దగ్గర హ్యాంగింగ్స్ లాగా వస్తాయన్నమాట ఈ డిజైన్. ఇప్పుడు చాలా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది బ్లౌజ్కి కూడా. మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫైనల్ డిజైన్ అయితే ఇలా ఉంది. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్ సర్కిల్.